స్వామి వివేకానంద పుట్టినరోజు. ఆయన్ని కొద్దిసేపు మననం చేసుకోవాలి. మననం చేసుకోవాలంటే ఆయన ఇచ్చినటువంటి అంశాలు ఏమున్నాయో దాని మీద మనం మాట్లాడుకుంటే ఆయన పట్ల మన కృతజ్ఞతని తెలియజేసిన వాళ్ళు అవుతాం. సంవత్సరంలో ఆయన చికాగో మహాసభలకు వెళ్ళినప్పుడు సనాతన ధర్మం అండ్ హిందుత్వం వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే ఈయనకి ఒక 45 నిమిషాలు టైం ఇచ్చారు. భారతదేశం తరఫున రిప్రజెంటేటివ్గా ఈయన వెళ్ళారు. అనేక దేశాల నుంచి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు మైక్ తీసుకుని లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని సంబోధిస్తూ వాళ్ళ ఉపన్యాసం ముగిస్తే స్వామి వివేకానంద మైక్ తీసుకుని నా సోదర సోదరీమణులారా అని ఎప్పుడైతే గట్టిగా అరిచాడో ఆ మండపం అంతా లేచి చప్పట్లు కొట్టి దద్దరిల్లిపోయినంత. ఆయన లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనలేదు, నా సోదరి సోదరీమణులారా. అక్కడే రిలేషన్షిప్ అనేది మొదలవుతాయి. ఆయన ప్రవచనాలన్నీ విన్న తర్వాత ఒక స్త్రీ చాలాసార్లు వెళ్ళారు. ఆయన అంటే బాగా ఇష్టం. ఎప్పుడు ఆయన అలా చూస్తూ ఉండేది. ఒకరోజు ఆయన ఇంటికి పిలిచింది. ఆయన ఏమంది అంటే, కొన్ని రోజుల తర్వాత మీరు ఉంటారో ఉండరో తెలియదు, కానీ మీలాంటి వివేకానందుడు నేను ఒక జన్మనివ్వాలనుకుంటున్నాను, కనుక నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంది. అప్పుడు స్వామి వివేకానంద ఏమన్నారు తెలుసా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాకు పుట్టే కొడుకు నాలా ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు వివేకానంద తల్లి కావాలనుకున్నావు కదా, నేను ఇప్పుడే నిన్ను తల్లిగా స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన. అలా ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు ఎన్నో ఉన్నాయి. ఆయనకి చేతులతో సృష్టించడం ఇవన్నీ చేత కాదు. ఆయనతో పాటు విదేశాల్లో ఉండేటువంటి స్పిరిచువల్ కోషెంట్ ఉండేటువంటి వాళ్ళు 8 మంది హిమాలయ యోగులు ఎలా ఉంటారు ఏమిటి అని వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి, దర్శనం చేసుకోవడానికి హిమాలయాలు వెళ్ళారు. అక్కడ సాధువులు ఎలా ఉంటారంటే అంతా చాలా మెరాకిల్సే ఉంటాయి. వీళ్ళు 4 బ్యాచ్ కలిసి ఒక సాధువు దగ్గరికి వెళ్ళారు. ఆయన చిన్న మంచం మీద ఉన్నాడు, చాలా బక్కపలుచగా ఉన్నాడు, ఓ బెడ్షీట్ కూడా కప్పుకున్నారు. సో దాని కింద ఏ వస్తువులు లేవు, అది స్పష్టంగా కనబడుతోంది. వీళ్ళలో ఉండేటువంటి ఫ్రాన్స్ అయినా ఐ వాంట్ 1 యాపిల్ అన్నాడు. అంతే, దుప్పట్లో చేయబెట్టి ఒక యాపిల్ పండు తీసి ఇచ్చాడు. ఇంకో కాయ అడిగాడు. ఆ కాయ అక్కడ పట్టదు, ఉన్నా కనబడుతుంది. ఆయన చేయబెట్టి అలా తీసేయడం మొదలుపెట్టారు. అప్పుడు స్వామి వివేకానందకి ఒక డౌట్ వచ్చింది. అన్సీజనల్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఇది అడిగితే ఏం చేస్తాడో చూద్దాం అనిపించింది ఆయనకి. అది అడిగాడు, అది కూడా తీసిచ్చారు. అప్పుడు హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి ఆ సాధు సత్పురుషులకి ఆయన దాసోహం అయితే ఆయనకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్లన్నీ కూడా 8 వాల్యూమ్స్, ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు కానీ ఆయన ఇచ్చిన టీచింగ్స్ కానీ 8 వాల్యూమ్స్గా రామకృష్ణ మఠం వాళ్ళు అమ్ముతారు. ఆ 8 వాల్యూమ్స్ చదవండి, చాలా చాలా తక్కువ రేటు. మేము కొన్నప్పుడైతే 300 రూపాయలే, ఒక్కోటి ఇంతలా ఉంటుంది. స్వామి వివేకానంద కంప్లీట్ వర్క్ అని అడగండి, వాళ్ళ సెట్ 8 బుక్కులు ఇస్తారు. అప్పుడు 300, ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. ఆయన చెప్పినటువంటి 3 అంశాలు తెలుసుకుందాం, మిగతా మీరు చదువుకోండి. ఆ 8 బుక్కులు నేను ఇక్కడ చెప్పాలంటే కష్టం. అమెరికాలో ఆయనకి మంచి ఆప్తమిత్రుడు ఉండేవాడు.
ఆయన ఏమడిగాడంటే, మీ హిందువులందరూ కూడా సనాతన ధర్మం అంటూ దాసోహానికి పోతారు, ఒక చెట్టు దగ్గర ఒక ఫోటో పెడితే చాలు ఆగి కాళ్ళకు ముక్కేస్తూ ఉంటారు, ఎవడైనా కాషాయ బట్టలు వేస్తే కాళ్ళకు ముక్కేస్తూ ఉంటారు, ఏంటి కాళ్ళకు మొక్కడం, ఈ దాసోహం ఏంటి, మీ ఆధ్యాత్మికత ఏంటి అని ఆయన అడిగేసరికి, సరే రేపు పొద్దున 6 గంటలకు రా అంటాడు. 6 గంటలకు ఆయన వస్తాడు. ఆయన కారు తీసుకుని ఆ ఊరు చివరి ఉండేటువంటి ఒక చెరువు దగ్గర తీసుకెళ్తాడు. ఆ చెరువులో గట్టు ఉంటుంది, లోపల బండ, దాని మీద ఒక జాలరి నించుని వల వేసి చేపలు పడుతూ ఉంటాడు. వీళ్ళు చూస్తుండగానే వల విసురుతాడు. అప్పుడు అమెరికా మిత్రుడు ఏమంటాడంటే, వెళ్ళి ఆ వలలో ఎన్ని చేపలు పడ్డాయో చూసిరా అంటాడు. వెళ్తాడు, బాగానే ఎక్కువ పడ్డాయని అంటాడు. ఇప్పుడు ఆ జాలరి నీళ్ళలో నిల్చున్నాడు కదా, ఆయన కాళ్ళు కొరుకుతూ ఎన్ని చేపలు ఉన్నాయో చూసిరా అంటాడు. కొన్ని చేపలు ఆ జాలరి వేళ్ళు మా కాళ్ళ దగ్గర కొరుకుతూ కొన్ని చేపలు చుట్టూ ఉంటాయి, చాలా కొంచెమే ఉన్నాయని అంటాడు. అప్పుడు స్వామి వివేకానంద చెప్తాడు, జాలరి వేసిన వలలో పడ్డ చేపలు వాటికి భవిష్యత్తు లేదు, వీడి కాళ్ళ దగ్గరకు వచ్చాయి కాబట్టే, కాళ్ళు పట్టుకున్నాయి కాబట్టి ఈ చేపలు వలలో పడకుండా తప్పించుకున్నాయి. మా భాషలో చెప్పాలంటే ఇంద్ర చాపము అంటారు. చాపము అంటే వల. ఇంద్రుడు వేసేటువంటి వలలో ఎవరైతే పడిపోతారో వాళ్ళకి గతి లేదు. ఎవరైతే గురువు పాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళకి మోక్షం ముక్తి వస్తుంది కాబట్టి అందరూ పాదాలను ఆశ్రయిస్తారు. ఈ పాదాలను ఆశ్రయించే కాబట్టి చేపలు వలలో పడలేదు, అది పాదాలకు ఉన్న గొప్పతనం అని చెప్తాడు. అంటే ఏంటి, ఇప్పుడు గురువు పాదాలు పట్టుకోమని కాదు, గురువుని ఆశ్రయిస్తే ఇంద్రుడు వేసేటువంటి మాయా వలలో కూడా మనం పడం. ఇంద్రుడు అంటే ఏంటో మన ఇంద్రియాలని తర్వాత చెప్పుకుందాం. ఎప్పుడు కూడా గురువుని ఆశ్రయించాలి లేదా భగవంతుని ఆశ్రయించాలి. వాళ్ళని ఆశ్రయిస్తే మనం ఏ వలలోనూ పడ్డం, మన ప్రాణానికి హాని ఉండదు. గురువు పాదాలను ఆశ్రయించడం అంటే గురువు కాళ్ళకి ముక్కేయడం కాదు. గురువు పాదాలకి మీ పాదాలకి తేడా ఏమి లేదు. ఆయన పాదాలకు ఉండేటువంటి దుమ్మే మీ పాదాలకు కూడా ఉంది. అందుకే కాకినాడలో ఒకసారి క్లాస్ జరుగుతుంటే డిప్యూటీ కలెక్టర్ ఒక లేడీ వచ్చింది. సార్ నేను మీ కాళ్ళకు ముక్కాలనుకుంటున్నాను అన్నారు. నా కాళ్ళ ముక్కితే ఏమొస్తుంది మేడం, నా కాళ్ళకు ఉన్న మట్టి అంతా అంటుకుంటుంది, నా కాళ్ళకి నా పాదాలకి మొక్కడం కాదు, నా పదం పట్టుకోండి అన్నారు ఆయన. నా నోట్లోంచి వచ్చే పదం పట్టుకుంటే మీకు జీవితం ఉంటుంది. నా కాళ్ళ మొక్కడం ఏమొస్తుంది, పాద సేవనం. నవవేద భక్తి మార్గాలు ఉన్నాయి నారదుడు చెప్పినటువంటి, అందులో పాద సేవనం ఉంది. పాద సేవనం అంటే ఏంటి, పాదపూజ చేయించుకోవడం కాదు, పాదాలని కడగడం కాదు, దానికి పువ్వులు వేసేయడం కాదు, గంధాలు పెట్టేయడం కాదు. పాద సేవనం అంటే అర్థం ఏంటంటే, ఏ గురువు పాద సేవనం మీరు చేయాలనుకుంటున్నారో ఆ గురువు నడిచిన దారిలో నడవడమే నిజమైన పాద సేవనం అంటే. ఆయన ఇచ్చిన మార్గం ఉంది, ఆయన చెప్పిన మార్గం ఉంది, ఆ మార్గంలో నడవడమే నిజమైన పాద దర్శనం, పాద సేవనం అంటే అని వివేకానంద స్వామి ఆ అమెరికా మిత్రుడు చెప్తాడు. అలాగే ఒకసారి ఆయన కలకత్తాలో ఒక గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామంలో క్షీర భవాని అని అమ్మవారి టెంపుల్ ఉంటుంది, చాలా శక్తివంతమైన టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనేసరికి రోడ్ అంతా కూడా బండలన్నీ పగిలిపోయి ఉంటాయి. ఏమిటో అర్థం కాదు. ఈయన వెళ్ళడానికి ముందు రోజే తురుచుకులు గుర్రాల మీద వచ్చి ఆ ఆలయాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోతారు. ఆ ధ్వంసం చేసి వెళ్ళిపోయిన తర్వాత అయ్యయ్యో అమ్మవారి గుడి ఏంటి ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అని ఒక్కొక్క రాయి సిద్ధిరాయించి జరుపుకుంటూ లోపలికి వెళ్తాడు. గర్భగుడి అలాగే ఉంటుంది, అమ్మవారు అలాగే ఉంటుంది. ఆ అమ్మవారి ముందు నుంచుని అమ్మ క్షీర భవాని అని పిలుస్తాడు. వివేకానంద లాంటి వాడు పిలిచాడు కాబట్టి ఆవిడ వస్తుంది అక్కడికి. మీరు నేను పిలవాలంటే ఆ స్థాయికి మనం వెళ్ళాలి.
గుళ్ళో ఉండేటువంటి విగ్రహాలని విగ్రహాల్లా చూడకూడదు, వాళ్ళలో ఉండేటువంటి దేవతా శక్తిని చూడాలి. అది చూడమనం. ఎందుకంటే గుళ్ళో ఉండే విగ్రహాలకి మనలాగే 2 కాళ్ళు 2 చేతులు ఉంటే మనం గుడికే పోము. ఎందుకంటే వాడికి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ మిగతా అయితే ఏమైనా కొడతాడేమో అని భయంతో గుడికెళ్ళి నమస్కారం పడేసి వచ్చేస్తాం, లేదా గుడి కూడా పోయేవాళ్ళం కాదు. ఆ అమ్మవారిని పిలిచి అడుగుతాడు, ఏంటి తల్లి మమ్మల్ని అందరినీ రక్షిస్తావు కాపాడుతావని మేమనుకుంటాము, ఇంత పెద్ద ఆలయం కట్టిస్తే వాడెవడో వచ్చి కూలగొట్టేస్తే వాడిని ఏం చేయకుండా నీ మందిరం అంతా ఇలా ధ్వంసం అయిపోయింది, ఇలా చూస్తూ ఊరుకున్నామేంటి అంటుంది అని వివేకానంద అమ్మవారిని అడుగుతాడు. అప్పుడు ఆవిడ అంటుంది, ఏం వివేకానంద ఏం మాట్లాడుతున్నావు, నీ వివేకం కోల్పోయావా? హ్యూమన్ లా వేరు, డివైన్ లా వేరు. నేనేం గుడి కట్టమని అనలేదే. మీ అందరికీ హ్యూమన్ లాసే తెలుసు, డివైన్ లాస్ తెలియవు. డివైన్ లా ఎలా ఉంటుందంటే గుడి కడితే పుణ్యం ఇస్తాం, కట్టమని అడగం. ఒకవేళ మీరందరూ కలిసి కడితే పుణ్యం ఇస్తాం, ఆ గుడి కూలి చేస్తే పాపం ఇస్తాం. మా పని ఇంతే. ఎవడో గుడి కట్టాడు, వాడికి పుణ్యం ఇచ్చాం, వీడొచ్చి కూలగొట్టాడు, పాపం ఇచ్చాం, అంతే మా పని. దిస్ ఇస్ ద డివైన్ లా. హ్యూమన్ లా వేరు, డివైన్ లా వేరు అని క్షీర భవాని అమ్మవారు చెప్తుంది వివేకానందతో. అప్పటి నుంచి దైవ నిర్ణయాలు ఎలా ఉంటాయి, అదే యోగ వాసిష్టంలో చెప్తారు. 2 ఉన్నాయి. పురుష ప్రయత్నం గొప్పదా, దైవానుగ్రహం గొప్పదా? ఏది గొప్పది? పురుష ప్రయత్నం అంటే ఏంటి? ఎవరు చెప్పారు మీకు? పత్రిజ ఏం చెప్పారు? నోరు విప్పితే ఓ బుద్ధుళ్ళా మాట్లాడాలి, లేకపోతే నోరు ఒప్పుకోవద్దు. అంతేనా? మీరందరూ బుద్ధుళ్ళు అవునా కదా? మరి బుద్ధుడైతే నోరు విప్పితే ఓ బుద్ధుళ్ళా ఉండాలి. ఓ బుద్ధుడు ఎలా మాట్లాడతాడని చెప్పనా? ఒక ఊర్లో గౌతమ బుద్ధుడు పర్యటనకి వెళ్ళాడు. వీధి కచేరీ సావిడిలో ఉన్నాడు. ఆ ఊళ్ళో భరద్వాజ మహర్షి అని ఒక పెద్ద వేద పండితుడు ఉన్నాడు. ఆయనకి బుద్ధుడు అంటే ఇష్టం లేదు. ఎందుకు? అంటరానితనం లేదన్నాడు ఆయన. అలాగే బ్రాహ్మణులు తిట్టాడు, మతము లేదు కులం లేదని. ఈ 2 వాళ్ళకు ఉన్నాయి. ఇలా మాట్లాడతాడా అని చెప్పేసి ఎప్పుడు రోజు బుద్ధుని తిడుతూ ఉంటాడు. కానీ ఆయన భార్యకి మాత్రం బుద్ధుడు అంటే చాలా ప్రాణం. ఒకరోజు మధ్యాహ్నం అన్నం పెడుతుంటే అదే రోజు ఏదో కోపంతో రుసరుసలాడుతూ ఉంటాడు. అన్నం కంచంలో పెట్టి అన్ని వేసిన తర్వాత వాడు ఏదో కోపంగా ఉంటే ఇటు అటుపక్క తిరిగి బుద్ధం శరణం గచ్చామి అనుకుంటుంది మనసులో. అది వింటాడు. వినంగానే కంచాన్ని గోడ కొట్టేసి, ఆ విధవ పేరు ఇక్కడ తలుస్తావా, ఎప్పటి నుంచో చూస్తున్నాను, నాకు కనబడితే చెడామెడ కడిగేస్తానని. ఆయన మీద కోపం ఉంటే ఆయన మీద చూపించుకోండి, నా మీద ఎందుకు? వీడి నాకు కనబడితే కదా, ఏం కనబడకల మనూరే వచ్చాడు, మనూరు కచేరి సావిడిలో ఉన్నాడు, తీసుకెళ్తాను పదండి అని. ఇద్దరు హుటాహుటిగా బయలుదేరిపోయి నడుచుకుంటూ వెళ్ళారు. వాడిని ఏం చేస్తాను వీడు వాళ్ళ అనుకుంటూ ఈయన అరుచుకుంటూ తీసుకెళ్ళాడు. సరే బుద్ధుడు ఉండేటువంటి ఆరామంలోకి వెళ్ళారు. ఓ చెట్టు కింద కూర్చున్నాడు ఆయన. చుట్టూ 4 బౌద్ధ సన్యాసులు ఉంటే మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన సరాసరి ఏ అనుమతి లేకుండానే బుద్ధుడు ఎదురుకుండా వెళ్ళిపోయాడు. ఆయన చిరునవ్వుతో భరద్వాజ మహర్షిని చూస్తున్నాడు. నీకు బుద్ధి ఉందా? నువ్వు మనిషివేనా? నీకేమైనా జ్ఞానం ఉందా? అసలు నువ్వు మాట్లాడేది ఏంట్రా? అంటరాంతనం లేదంటావా, కుల వివక్ష లేదంటావా అని నోటుకు వచ్చినట్టు ఒక అర్ధగంట సేపు తిట్టకుండా తిడతాడు. అయినా బుద్ధుడు ప్రశాంతవదంతో నవ్వుతూనే ఉంటాడు. ఈ తిట్టేసిన తర్వాత అలిసిపోయి అనుకుంటాడు, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఇంత వివేకం ఉండేటువంటి పండితుండే నేను, ఓ ఘనాపాటి అంటారు ఆ రోజుల వాళ్ళని, నేనేంటి ఇలా తిట్టేశాను? అయినా ఒక్క మాట కూడా రియాక్ట్ అవ్వలేదు. ఆయన అలాగే నమ్మగా తిట్టానేమో అని ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇలాగే కుమ్మిలిపోతుంటే రాత్రి 10ంటికి వాడికి నిద్ర పెట్టదు. దుఃఖం వచ్చేసి భార్య ఒళ్ళో పడుకుని ఏడ్చేస్తాడు. లేదండి, మీరు అనుకున్నట్టు కాదు, బుద్ధుడు వేరేలా ఉంటాడు.
రేపు పొద్దున్నే ఆయన దగ్గరికి వెళ్దాం, క్షమించమని కాళ్ళ మీద పడండి. అవునవును, ఆయన క్షమిస్తేనే కానీ నాకు ఉపశమనం లేదు, ఎప్పుడు తెల్లారుతున్నాను ఎదురు చూస్తూ బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు మరుసటి రోజు పొద్దున్న. బుద్ధుడు పాదాల మీద పడి నన్ను క్షమించిన భగవాన్ అంటాడు. బుద్ధుడి మాట ఏంటో తెలుసా? నేను నిన్ను క్షమించలేను. ఏమన్నాడు బుద్ధుడు? అదేంటి భగవాన్, నిన్న మిమ్మల్ని ఇంత దూషణం చేశాను, రాత్రి నాకు నిద్ర లేదు, అంత ఆందోళనగా ఉంది, మీరు క్షమించకపోతే నాకు నిష్కృతి లేదు అంటాడు. నేను క్షమించలేను అంటాడు మళ్ళీను. మీరు క్షమించకపోతే నాకు సద్గతి లేదు అని కాళ్ళు పట్టుకుంటాడు. ఎలా క్షమించమంటావు భరద్వాజ? ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఎవరో తెలుసా? పరివర్తన చెందిన భరద్వాజుడు. నిన్న తిట్టిన భరద్వాజుడు నా దగ్గర లేడే, నేనెలా క్షమించను అంటాడు బుద్ధుడు. అది బుద్ధుడు మాట అంటే. అందుకే పత్రిక ఏమనేవారు, నోరిప్పితే బుద్ధుళ్ళ మాట్లాడాలి, అంతేనే కానీ మనం ఏదంటే అది మాట్లాడేయకూడదు. కనుక పురుష ప్రయత్నం అంటే నేను అడిగినప్పుడు ఆధ్యాత్మికత సాధన అని మనకు తెలియకుండా అరాకొర మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే మన మీద ఈ సమాజం అంతా ఆధారపడి ఉంది. తెలియకపోతే తెలియదని చెప్తే తెలుసుకుంటాం. ఇదే సమాధానం బయటకి ఇచ్చామనుకోండి, మన పరువు ఏం పోదు, మనల్ని తీర్చిదిద్దిన ఆయన బరువు పోద్ది. ఏంటి వీళ్ళు శిష్యులు ఇలా ఉన్నారేంటని ఆయన అనుకుంటారు. ఆయనకి మనం పేరు తెచ్చినా కీర్తి తెచ్చినా లేకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల ఆయన పేరు డ్యామేజ్ కాకుండా చూసుకోవడమే నిజమైన పత్రిజీ పరివార యొక్క లక్ష్యం. సో దైవానుగ్రహం పురుష ప్రయత్నం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ఆయనకు 1 ఎకరం పొలం ఉంది. ఆ ఎకరం పొలం సాగు చేయడానికి దుక్కి దున్నాలి, నీరు పెట్టాలి, పైరు వేయాలి, అది మొలకెత్తిన తర్వాత నాటాలి. ఆ మొలకెత్తిన తర్వాత, ఆ మొలకలు నాటిన తర్వాత అప్పుడు కూర్చుని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. అయ్యా భగవాన్, నాకు మంచి దిగుబడి వచ్చేటట్టు చెయ్యి అంటే, నువ్వు దుక్కి దున్నడం నాటడం ఇదంతా కూడా పురుష ప్రయత్నం, అంటే మానవ ప్రయత్నం. నీ ప్రయత్నం చేసిన తర్వాత దైవానుగ్రహం వస్తుంది. నువ్వేం చేయకుండా నాకు పంట తెచ్చిచ్చేయి అంటే ఎలా ఇచ్చేస్తాడు? సో మనం ఏదైనా పని చేయాలి. పని చేసిన తర్వాత ఈ ఆశయంతో ఈ లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నాను, నాకు ఇది చేసి అంటారు. అలాగే స్వామి వివేకానందకి చెప్పిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది హ్యూమన్ లా అంటే ఏంటి, డివైన్ లా అంటే ఏంటి. ఆ క్షీర భవాని అమ్మవారు చెప్పిన తర్వాత అప్పటి నుంచి దాని తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, 20వ సంవత్సరం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు గుడిమెట్టి ఎక్కాలి. 20వ సంవత్సరం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు గుడిమెట్టి ఎక్కాలి. 60వ సంవత్సరం వచ్చిన తర్వాత వాడు గుడిమెట్టి ఎక్కకూడదు. అది వివేకానంద ఇచ్చిన స్టేట్మెంట్. ఏమిటి దాని అర్థం? 20వ సంవత్సరం వచ్చిన తర్వాత మన ఊర్లో ఉండేవో, మన దగ్గర ఉండేటువంటి అన్ని ఆలయాలకే పోవాలి. రామాలయం పోవాలి, కృష్ణాలయం పోవాలి, శివాలయం పోవాలి, అన్ని ఆలయాలు చూడాలి. ఎంతమంది ఉన్నారు? దాదాపు 10-15 మంది ఉన్నారా? 10 మంది ఉన్నారు అనుకుందాం. 10 మందిని ప్రతిరోజు నువ్వు వెళ్ళి వాళ్ళలో ఉండేటువంటి దైవత్వంతో నువ్వు సంభాషించి వాళ్ళని దర్శించావు కదా, 60వ సంవత్సరం వచ్చేసరికి మీకు ఏ అవగాహన రావాలో తెలుసా? నేను 20 ఏళ్ల 40 ఏళ్ల నుంచి ఇంతమంది దేవతామూర్తుల్ని ఆరాధిస్తూ వాళ్ళలో దైవత్వాన్ని చూస్తున్నాను కదా, వాళ్ళలో దైవత్వాన్ని చూసి వీడిలో కూడా దైవత్వం ఉంది కదా, నేను కూడా వాళ్ళతో సమానమే కదా, ఇన్నాళ్ళు నేను జీవుడు అనుకున్నాను, కాదు నేనే ఆ దేవుడు అన్న అవగాహన 60వ సంవత్సరంలో కలగాలి. అది కలిగిన తర్వాత గుడిమెట్టి ఎక్కకూడదు. అది వివేకానంద చెప్పింది, అదే పత్రిజీ చెప్పింది. నువ్వే దేవుడు అనేది తెలుసుకో. నువ్వు దైవం అని తెలుసుకున్న తర్వాత ఆ రకంగా జీవించాలి. ఆయన ఏది స్టేజ్ మీద కూర్చుని నా ప్రియమైన దేవుళ్ళారా అని ఊరికే ఏం చెప్పలేదు ఆయన మీకు. దానికి ఒక ఫార్ములా ఉంది, దానికి ఒక లిటరేచర్ ఉంది, దాని ప్రకారమే మనల్ని దైవాలుగా సంబోధించాడు. కానీ ఆయన సంబోధించిన తర్వాత మనం ఆ దైవాలుగా జీవిస్తున్నామా?
నిజంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా పత్రిజీ అన్నట్టుగా మీరే ఆ దైవాలు అని 4 రోడ్ల కూడల్లో నిల్చుని ఐఆమ్ గాడ్ అని ప్రకటన చేసేటువంటి ధైర్యం దమ్ము ఉన్నవాళ్ళు ఎవరో చేతుల పైకి ఎత్తండి. మీరు చేతులు ఎత్తేస్తే కాదు, నేను మళ్ళీ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకపోతే దానికి తగిన పనిష్మెంట్ ఉంటుంది. మోసం చేసుకోవద్దు. ఇన్నాళ్ళు మోసం చేసుకుని బతికేశారు. సార్ ఏముంటాడో అని భయంతో అడగలేదు. కనీసం ఈ రోజునైనా నేను వచ్చాను కాబట్టి నన్నైనా అడగండి, సార్ నేను దైవం ఎలా అవుతాను అని అడగండి. ఆయన చెప్పారు, ఓకే, చప్పలు కొట్టేశారు. ఇప్పుడు మీ దైవం ఉన్న సంగతి మీకే తెలియలేదు. మీకు దైవం అని తెలిసిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుని వెనకాల నడు నొప్పి వచ్చింది అనుకో, అయిపోయింది, ఉన్న దైవత్వం అంతా పోయింది. రోడ్డు మీద వెళ్తున్నావు లేకపోతే తోటలో వెళ్తున్నావు, సరిగ్గా ఇక్కడ ఏదైనా నొప్పి వచ్చింది అనుకో, అది ఎసిడిటీయో తెలియదు, గుండెల్లో నొప్పో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఉన్న దైవత్వం కాస్త పైకి పోయా. ఇలా ఎంతకాలం బతుకుతారు? మన చుట్టూ ఉన్నదాన్ని ఆ వాస్తవం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు ఆయన మనల్ని దైవంతో సమానంగా పోల్చారు? ఎందుకు అంటే, అందుకే ఆయన అనేవారు, మీ గురించి మీకు తెలియదు, నా గురించి మీకు తెలియదు. మీ గురించి నాకు తెలుసు, నా గురించి నాకు తెలుసు అని పదే పదే చెప్తూ ఉండేవారు. చెప్పేవారా? అంటే మనందరి గురించి ఆయనకు తెలుసు, అలాగే ఆయన గురించి ఆయనకు తెలుసు. ఇక్కడ తేడా ఏంటంటే, మనకి మన గురించి తెలీదు, ఆయన గురించి తెలియదు. ఇప్పుడు ఈ వలయంలో కొట్టుకుంటూ ఉన్నాం. అయినా సరే ఏదో రోజు తెలుసుకుంటారులే అని ఆయన ఏం చెప్పారు? మై డియర్ గాడ్స్ అన్నారు. గాడ్ అంటే ఏంటి? దైవం. ఆడా మగ? ఆడా మగ చెప్పండి, ఎలా అవుతారు? దైవం అంటే వ్యక్తి కాదు. అక్కడ ఓషో బుక్కులు ఉన్నాయా? అందులో నిగూఢ రహస్యాలని బుక్ ఉంది. ఎవరైనా తీసి చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతుల పైకెత్తండి. నిగూఢ రహస్యాలు లేదు, మీకేం తెలుస్తుంది? ఆ నిగూఢ రహస్యాలు బుక్ చదివిన వాళ్ళైతే ఇలా ఆడా మగ అని మాట్లాడరు. అందులో ఓషో ఎక్స్ప్లెయిన్ చేస్తారు దైవం అంటే ఏంటో. ఒక చాప్టర్ అంతా దాని గురించే ఉంటుంది. దైవం అంటే వ్యక్తి కాదు, అదొక శక్తి. మనం ఆ శక్తిని ఆ వ్యక్తి రూపంలో పెట్టి పూజిస్తున్నాం. దాని వెనకాల ఉండే శక్తే కదా. దేవుడు అంటే ఏంటి? నిరాకారుడు కదా, ఆకారం లేదు కదా. ఎన్నో వేదాంత సభలన్నీ విన్నారు కదా. నిరాకార రూపం దైవం అంటే ఆకారం లేదు. మరి ఆకారం ఎందుకు పెట్టుకుంటున్నారు? శృంగేరి పీఠాధిపతి ఉన్నారు, భారతీ తీర్థ మహాస్వామి. ఎంతమంది చూశారు, ఎంతమంది విన్నారు ఆయన గురించి? ఆయన ఒకరోజు సాయంత్రం ఆశ్రమంలో ప్రవచనం ఇస్తున్నారు. గుడి అవసరం లేదు, విగ్రహాలు అవసరం లేదు, దేవుడు అవసరం లేదు అని. దాదాపు 1.5 సేపు ప్రవచనం అంతా విన్నారు. 3 రోజుల తర్వాత అదే ఆశ్రమంలో విజయ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి టెంపుల్ ఓపెన్ చేశారు. ఈ శేషారెడ్డి గారు లాంటి లేచి నిల్చుని, అయ్యా నిన్న మీరు మాట్లాడిన 3 రోజుల కింద ప్రవచనంలో దైవం నిరాకారము, ఆయనకు ఆకారం లేదు, విగ్రహం లేదు అని మీరే చెప్పి ఈవేళ ఈ గణపతి టెంపుల్ ఓపెన్ చేసి రోజు ఆరాధన చేయమంటున్నారు, దాన్ని నమ్మాలా దీన్ని నమ్మాలా అని అడిగాడు ఆయన. అప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? దైవం ఉన్నాడు లేడు అని 2 రకాలు ఉన్నారు మనుషులు. దైవం ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి గుడితో పని లేదు. దేవుడు లేడు అనేవాడికి గుడి కావాలి. ఇగో ఇలా ఉన్నాడు అని చూపించడానికి, అందుకు గుడి కావాలి. దేవుడు లేడు అనేవాడికే గుడి కావాలి. దేవుడు ఉన్నాడు అనేవాడు అర్థమైన వాడికి గుడితో పని లేదు. అర్థమైనా? అలాగా ఆ శృంగేరి పీఠాధిపతి దగ్గర నుంచి ఆ విషయాన్ని నేర్చుకోండి. వెరసి ఈ శేషారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటది?
సో నిరాకారమైనటువంటి ఆకారం లేనటువంటి దైవం, అది దైవం అంటే. దైవం అంటే వ్యక్తి కాదు, అదొక శక్తి. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నారు ఇందాక గంట సేపు, ధ్యానంలో కూర్చుంటే ఏమొస్తుంది మీకు? శక్తి వస్తుంది. ఏ శక్తి? కాస్మిక్ ఎనర్జీ. అంటే ఏంటి? విశ్వశక్తి. అవునా? పిరమిడ్ సొసైటీ భూమి మీదకి వచ్చి ఎన్ని రోజులు అయింది? 32 ఏళ్ళు 35 ఏళ్ళు వేసుకుందాం, ఓకేనా? ఈ 35 సంవత్సరాల క్రితం కాస్మిక్ ఎనర్జీ అని పేరు ఎవరైనా విన్నారా? అంటే ఇప్పుడు మనమైనా కొత్తగా సృష్టించామా ఏంటి దీన్ని? అప్పుడు కూడా ఉంది కదా. అయితే అప్పుడు దానికి ఒక పేరు ఉండేది, దాన్ని ఏమన్నారంటే ఆది పరాశక్తి అన్నారు. కాస్మిక్ ఎనర్జీ అంటే తెలుగు అర్థం ఏంటంటే ఆది పరాశక్తి. నేను ఆది పరాశక్తి అన్నాను కాబట్టి ఆ అమ్మవారి గుడికో ఇంకోళ్ళ దగ్గరకు వెళ్ళిపోకండి. దాంట్లో 3 పదాలు ఉన్నాయి. ఏంటి? ఆది పరాశక్తి. ఆది అంటే ఇప్పుడు బ్రహ్మగారు ఈ సృష్టి చేయడానికి ముందు నుంచి ఉన్నది. పర అంటే ఏ లోకంలో కాదు, పరలోకంలో ఉంది. ఆది నుంచి పరలోకంలో ఉండేటువంటి శక్తినే విశ్వమయ ప్రాణశక్తి అన్నారు సారు. అంటే అదంతా విశ్వం అంతా వ్యాపించి ఉంది. మీరు కళ్ళు 2 మూసుకుని ఆలోచనారహిత స్థితి వచ్చిన తర్వాత మీలోకి ఏమొచ్చింది? ఆ విశ్వమయ ప్రాణశక్తి. అంటే ఏంటి? ఆ ఆది పరాశక్తి మీలో ప్రవేశించింది. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ మీలో ప్రవేశించి, ఇక్కడ శక్తి అంటే ఏంటి? దైవం కదా, దైవం వ్యక్తి కాదు కదా, నిరాకార శక్తే కదా. ఆ శక్తి మనలోకి వచ్చి దాని అనుభవం మనం పొందాం కాబట్టి దైవం అంటే ఏంటి? ఇక్కడ ఆ ఆది పరాశక్తి శక్తి రూపంలో మనలోకి వచ్చి ఆ దైవ అనుభవం పొందాం కాబట్టి మనలందరినీ పత్రిజీ మై డియర్ గాడ్స్ అని పిలిచారు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఎలా దైవాలని ఇప్పుడు ధ్యానం చేసి 1 గంట సేపు ఆ విశ్వం ప్రాణశక్తి లోపలికి వచ్చి ఆ దైవానుభవం పొంది ఇంటికి వెళ్ళేంతలోగా ఆ దైవంగా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే, నేనే దైవం అనుకుంటున్నారు కానీ మీ పక్కవాడి దైవం అని మీరు ఒప్పుకోవట్లేదు. వాడి మీద మీకు ద్వేషం ఉంది, వ్యతిరేకత ఉంది, మీరు వాడితో సమన్వయంగా ఉండలేకపోతున్నారు. మీలో ఉండేటువంటి దైవ శక్తి వ్యక్తం కావాలి అంటే ఇతరులలో ఉండేటువంటి ఆ దైవ శక్తిని మీరు దర్శించినప్పుడు మీలో దైవత్వం మీకు తెలుస్తుంది. మీరేం చేస్తున్నారు? ఆ ఇతరులో ఉండేటువంటి దైవాన్ని చూడట్లేదు. మరి పత్రిజీ దగ్గరికి మీరు ఇలా వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారు? ఇందాక రమణ చెప్పాడు, నాకు ఆలోచనలు వస్తున్నాయి, ఏం కుదరలేదంటే షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాడు. ఆ రోజు ఆయన అలా అభినందించకపోతే ఈ రోజు ఇలా తయారయ్యేవాడా? మన దగ్గర ఉండేటువంటి 99 దుర్గుణాలే ఉన్నాయి. నిజం చెప్పాలంటే 100 దుర్గుణాలు ఉన్నాయి. ఈ 100 దుర్గుణాలతో ఆయన ముందు వెళ్ళినప్పుడు ఈ దుర్గుణాలు ఏమైనా చూశాడు ఆయన? ఏదో ఒక సుగుణాన్ని పట్టుకుని గొప్పవాడవయ్యా రామసుబ్బారెడ్డి అని అనకపోతే ఈయన రెండోసారి ఆయన దగ్గరికి వెళ్తారా? ఈయన్ని ఏ విధంగా హక్కున చేసుకున్నారు ఆయన? నీలో ఉండే దుర్గుణాలన్నీ పక్కన పెట్టి ఏదో చిన్న సుగుణాన్ని చూసి నిన్ను హక్కున చేర్చుకుని ఇన్ని సంవత్సరాలు ఉంచితే నీలో ఇంత దైవత్వ లక్షణాలు, ఇంత విజ్ఞానాన్ని పెంచుకున్నావు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళని మనం ఏం చేస్తున్నాం? ఆయన మనల్ని చూసినట్టు ఇప్పుడు వచ్చిన వాళ్ళని చూస్తున్నాం మనం. మనకి ఏ నేర్పించారు ఆయన? ఇప్పుడు పత్రిజీ చూసిన వాళ్ళు, పత్రిజీ చూడని వాళ్ళు 2 వర్గాలు ఉన్నారు కదా. ఇప్పుడు పత్రిజీ చూడని వాళ్ళకి పత్రిజీని చూపించాలా వద్దా? మీరు చూపించాలంటే ఏం చేయాలి? ఆ రోజు మిమ్మల్ని ఎలా హక్కున చేసుకుని, ఎలా ఆప్యాయత కురిపించి, ఎలా కరుణ చూపించి, ఎలా మిమ్మల్ని దయా దాక్షిణ్యాలతో దగ్గర చేసుకున్నాడో, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని మీరు అలా హక్కున చేర్చుకోకపోతే వాళ్ళు ఎలా వస్తారు?
ఎంతసేపు ఈ 50 మందే ఉంటారు. కడప ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఈ జిల్లా పుట్టు పూర్వోత్తరాలేంటి? భారతదేశానికి తలమానికమైంది కడప జిల్లా. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిభని ఎల్లలా చాటినటువంటి అన్నమాచారి పుట్టింది మీ కడప జిల్లా. విదేశీయులను సైతం ప్రభావితం చేసిన వేమన పుట్టినటువంటిది కడప జిల్లా. అసలు చక్రాలంటే ఏంటి, శరీరాలంటే ఏంటి అనేటువంటివన్నీ చెప్పి బోధించిన వాడు వీరబ్రహ్మం గారు పుట్టింది ఈ కడప జిల్లా. మరి ఇంతటి ఈ కడప జిల్లాలో ఇలాంటి పిరమిడ్లో కూర్చోడమా? మీకు కూడా 200 సైజు 300 సైజు పిరమిడ్ ఉండకూడదా? మీ ఏమన్నా చేతగాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? డబ్బు లేని వాళ్ళు ఉన్నారా? సో మీరేం చేయాలనేటువంటిది మీ దగ్గర స్పష్టత లేదు. మీరేం చేయాలో మీకు స్పష్టత, క్లారిటీ ఉన్నప్పుడు మనల్ని ఎందుకు ఇంతలా తీర్చిదిద్ది గురువులుగా మాస్టర్గా తీర్చిదిద్దిన ఆ గురువుకు మనం ఏమి ఇవ్వాలి? వాట్ ఈస్ నెక్స్ట్? మనం పోయిన తర్వాత ఇంకా అంతా మర్చిపోవడమేనా? అందుకోసమా మనల్ని ఇన్నాళ్ళు ఆయనకి సౌకర్యం ఉన్నా లేకపోయినా, వసతి ఉన్నా లేకపోయినా, మీరు పెట్టింది నచ్చినా నచ్చకపోయినా మీ ఇంటి చుట్టూరా ప్రదర్శన చేసి తిరుగుతూ ఉన్నది ఎందుకోసం? నా తర్వాత నా అంతటి ప్రతిభని, నేను చేసిన కార్యక్రమాన్ని మనమందరం కొనసాగిస్తామన్న నమ్మకంతో మనకి ఈ బాధ్యతను అప్పగించి ఆయన వేరే పనికి వెళ్ళారు. మరి ఆయన ఇచ్చిన బాధ్యతను తీసుకుంటే కదా గురువు రుణం తీరేది. మరి ఆ గురువు రుణం తీరాలంటే ఏం చేయాలి? ఆయన ఇచ్చిన విద్యని, ఆయన ఇచ్చిన జీవితాన్ని మనం ఓ 10 మందికి పంచాలి. అప్పుడే కదా గురువు రుణం తీరేది. మరి ఎప్పుడు తీరుస్తారు అది? నిజంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ అలాగే ఆ గురువు రుణాన్ని తీర్చుకుంటూ పోతూ ఉంటే ఈ హాల్ సరిపోదు. ఆ వెనకాల స్టేడియంలో టెంట్ వేసి కూర్చోబెట్టేవారు, నన్ను అక్కడ మాట్లాడమని చెప్పేవారు. గురు కృప లేదా దైవం యొక్క కరుణ అది మన మీద ఉండాలి. మహాభారత యుద్ధం జరుగుతూ ఉంటే అందరికన్నా పరమ వీరుడు కర్ణుడు. అసలు ఆయన గురించి ఏం తెలియదు మీకు. మహారథి కర్ణ అని చెప్పేసి శార్వారి రాశాడు, బుక్ చదవండి. మహాభారతం అంతా చదివిన ఓపిక ఉన్నా లేకపోయినా కర్ణుడికి ఉండేటువంటి ఔన్నత్యం, గొప్పతనం సినిమాల్లోనూ ఈ సీరియల్లోనూ చూసి తప్పు పట్టకండి ఆయన్ని. ఆయన చేసినట్టు ఎవడు చేయలేదు. పొద్దున్నే స్నానానికి ఉళ్ళు పడుతుంటే ఎడమ చేతిలో బంగారు కప్పులో నూనె ఉండేది. ఆ నూనె తీసి భుజానికి మసాజ్ చేస్తూ ఉన్నారు. ఆ గేటు దగ్గర ఒక పురోహితుడు వచ్చి భిక్షాం దేశి అన్నాడు. ఆ ఎడం చేతిలో ఉన్న బంగారు గిన్నె ఇచ్చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, అయ్యో ఎడం చేతిలో అలా ఇవ్వకూడదు, చాలా అపచారం అని. అప్పుడు కర్ణుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఎడం చేతిలో ఉన్న ఈ బంగారు గిన్నె కుడి చేతిలోకి వచ్చేసరికి నా మనసు ఏమైనా మారిపోతే? మనసు మారిపోయింది అనుకో, ఇవ్వండి కదా. అందుకని ఏ చేయైనా సరే ఇచ్చేయడమే ధర్మం. అంతటి అపర దాన కర్ణుడు ఆయనకి అందుకే దాన కర్ణుడు అని పేరు వచ్చింది. ఆయన యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే శల్యుడు సారథి. శల్యుడిని అడుగుతాడు, నాకు ఎన్నో దివ్యాస్త్రాలు ఉన్నాయి, శివుడి దగ్గర తెచ్చుకున్నా, పరశురాముడి దగ్గర తెచ్చుకున్నా, పరాశక్తి దగ్గర తెచ్చుకున్నా, ఒకటి కాదు ఇష్టంతో చెప్పి నేను ప్రయోగిద్దామని అనుకున్నప్పుడంతా స్ఫురణ రావట్లేదు నాకు. నా దగ్గర ఏ ఏ శక్తులు ఉన్నాయో నాకు గుర్తు రావట్లేదు. ఆ స్ఫురణ నాకు ఎందుకు కలగట్లేదు అంటాడు శల్యుడిని. అప్పుడు శల్యుడు చాలా గొప్ప ఆన్సర్ ఇస్తాడు. నీకు స్ఫురణ కలగడానికి దైవం అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు. నీకెలా వస్తుంది స్ఫురణ? కృష్ణ భగవానుడు అక్కడ ఉన్నాడు కనుక స్ఫురణ అర్జునుడు కలుగుతోంది. నీ దగ్గర లేడు కాబట్టి నీకు కలగట్లేదు అన్నాడు. అలాగే గురు కృప, ఆ గురువు చెప్పిన అంశాలు ఎప్పుడో 94లో 95లో చెప్పిన అంశాలు కూడా ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే
ఆ గురువు యొక్క కృప. మరి ఆయనకి ఎవరు దాక్షిణ్యం అన్నారు. దాక్షిణ్యం అంటే అర్థం తెలుసా? అందరినీ సమానంగా చూడడం. ఆయన పత్రిజీ చేసింది జీవితంలో ఏంటంటే, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని సమానంగానే చూశాడు కానీ ఎక్కువ తక్కువలుగా ఎవరిని చూడలేదు. మాకు 18 ఆదర్శ సూత్రాలే చెప్పారు, మీకు 18 ఆదర్శ సూత్రాలే చెప్పారు. నిజానికి చెప్పాలంటే ఆ 18 ఆదర్శ సూత్రాలు ఎలా ఫామ్ అయ్యో చెప్పుకుంటూ పోవాలంటే ముందు 6 వచ్చాయి, దాని తర్వాత 8 వచ్చాయి, దాని తర్వాత ఇంకోటి పెరిగింది. అలా పెరుగుతూ పెరుగుతూ వచ్చి 15 ఉన్నాయి. ఆ 15 తోటి పాంప్లెట్స్ దాదాపుగా ఇంచుమించు 98 వరకు అదే చేసాం. దాని తర్వాత 3 యాడే 18 ఆదర్శ సూత్రాలు అయ్యాయి. ఆయన అందరినీ సమానంగానే చూశాడు. ఎవరైతే అచంచల విశ్వాసంతో గురువు పట్ల ఆ భక్తి ప్రపత్తులు ఉన్నాయో, ఆయన ఏదైనా చేత్తో ఒక పువ్వు ఇస్తే పువ్వే కనపడింది మీకు. ఆయన చేత్తో తులసి దళం ఇస్తే బుక్ ఇచ్చారనేది కనపడింది. ఆ బుక్కుతో పాటు ఏమి ఇచ్చారనే విషయంలో మీరు జీరో. స్టేజ్ మీద పిలిచి తులసి దళం ఇవ్వగానే లేకపోతే సీతాయన ఇవ్వగానే ఎగబడి బుక్ తీసుకున్నాం. ఆయన బుక్కే ఇచ్చారా, బుక్తో పాటు ఏమి ఇచ్చారు అన్న ఎరుక మనకు లేదు. ఆయన అందరికీ సమానంగా ఇచ్చుకుంటూ పోయాడు. ఆయన ఇచ్చింది ముక్కు పువ్వు కాదు, దాంతో పాటు ఏదో ఇచ్చారు. అది మన దగ్గర ఉంది, అది మనకు తెలియట్లేదు, అది మనం ఉపయోగించుకోవట్లేదు. గురు కృప ఆయన వర్షించింది అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? సుధాకర్ రెడ్డి అని చెప్పేసి పులివెందుల్లో ఉండేవాడు. ఆయన కర్నూలులో పత్రిజీ రాఘవేంద్ర నగర్లో చిన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకుని ఉండేవారు. అప్పట్లో జాబ్ చేస్తూ ఉన్నారు. ఈ ఇంగ్లీష్ పుస్తకాలన్నీ చదివి ఫ్రెండ్స్ తోటి దీని గురించి డిస్కస్ చేయడమే, ఇంకా పిరమిడ్ వరకు వెళ్ళలేదు. ఈయనున్న ఇంట్లో 2 పోర్షన్లు ఉన్నాయి. ఒక పోర్షన్లో ఒక బెడ్రూమ్, చిన్న హాలు, కిచెన్, అందులో ఈయన ఉంటున్నారు. ఎందుకంటే అప్పుడు వచ్చే జీతానికి తగిన ఇల్లు అంటే కాదు, ఎప్పుడు ట్రాన్స్ఫర్ వస్తే మూటా సర్దుకుని వెళ్ళిపోవాలి. ఎక్కువ పెట్టుకుంటే ఎలాగా? ఈయన ఇంట్లో ఈ పక్కన ఈయన ఉండేవారు, ఆ పక్కన సుధాకర్ రెడ్డి అని ఉండేవాడు. ఈయన రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్లూట్ వాయిస్తూ ఉండేవారు, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవారు. ఈ ఫ్లూట్ స్వరాలు ఆయనకు బాగా నచ్చాయి. వింటూ వింటూ కొన్ని రోజుల తర్వాత ఈయన ఇంటి తలుపు తట్టాడు. సార్, మీరు ఫ్లూట్ వాయిస్తుంటే వింటే చాలా బాగుంది, నాకు నేర్చుకోవాలని ఉంది అని. వెళ్ళంగానే కూర్చోబెట్టారు, బ్యాగ్లో ఒక ఫ్లూట్ ఉంటే ఫ్లూట్ ఇచ్చారు, సరిగమ పదనిస నేర్పించారు. ఇంకా అక్కడి నుంచి ఖాళీ దొరికినప్పుడల్లా ఈయన ఇంట్లోకి వచ్చి కూర్చుని ఈ సంగీతం గురించి ఈయన మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు ఆ సుధాకర్ రెడ్డికి ఏదో పనుండి క్యాంప్ ఉండి బయటకు వెళ్ళాడు. వీళ్ళ స్నేహం దాదాపు 5-6 నెలలు నడిచింది. ఓ రోజు సాయంత్రం 4:30కి ప్యారీ కంపెనీ కోరమండలం నుంచి ఫోన్ వచ్చింది, నీకు హైదరాబాద్ షిఫ్ట్ చేశాను, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, మండే వచ్చి రిపోర్ట్ చేయని. ఇమీడియట్గా ఏం చేశారంటే, ఆయన దగ్గర జీపో ట్రక్ ఉంది కదా, ఓ ట్రక్ తీసుకొని ఉన్న సామాన్లు అన్ని వేసి ఆయన కూడా అందులో ఎక్కేసి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. వీడు ఆ మరుసటి రోజు క్యాంప్ నుంచి వచ్చాడు. ఇంట్లో శబ్దాలు ఏం లేవు. ఏంటి అని ఇంటి దగ్గరికి వస్తే తాళం వేసింది. ఇంటి ఆయన అడిగితే ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి అన్నారు. అప్పట్లో పేజర్లు ఫోన్ ఏమి లేవు కదా అప్పట్లో. ఎలాగా తెలియదు. ఈయన కూడా 3 నెలల తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. హైదరాబాద్లో కూర్చున్నారు. ఓ రోజు తెల్లవారుజామున 3 గంటలకి ఒక కళ వచ్చింది ఆయనకి. ఆ కళలో ఏం జరిగిందంటే, ఈయన పొద్దున్నే లేచాడు, స్నానం చేసి 7 గంటలకల్లా బట్టలు వేసుకుని రోడ్డు మీదకి వచ్చాడు. ఒక గ్రీన్ ఎల్లో కలర్ ఉండేటువంటి ఆర్టీసీ బస్సు కనిపించింది. అందులో నల్లకుంట అని ఉంది. ఈయన బస్సు ఎక్కాడు. నల్లకుంట అని చెప్పాడు, కండక్టర్ టికెట్ ఇచ్చాడు. బస్సులో కూర్చున్నాడు, దిగాడు, అలా 2 అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పట్లో ఇండిపెండెంట్ హౌస్లే కదా, అలా ఇండిపెండెంట్ హౌస్ ఒకటి ఉంది. దానికి ముందర వెదురుతో కట్టినటువంటి దడి ఉంది. అక్కడి వరకు వెళ్ళాడు, షక్కని మెలికొచ్చింది.
ఏమిటో తెలియదు. సరే పొద్దున్నే లేచాడు, టీ పెట్టుకుని తాగేశాడు, స్నానం చేశాడు, బట్టలు వేసుకున్నాడు, మెట్లు దిగి కిందకు వచ్చాడు. సరిగ్గా పక్కనే ఉన్న బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళేసరికి రాత్రి కళ్ళలో చూసిన బస్సే కనిపిస్తుంది. బస్సు ఎక్కాడు. నల్లకుంట అన్నాడు, వాడికి డబ్బులు ఇచ్చాడు, టికెట్ తీసుకున్నాడు. ఆ కండక్టర్ నల్లకుంట అని పిలిచాడు. దిగాడు. దిగి అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ లెఫ్ట్ లో ఆ కళ ఎక్కడ ఆగిపోయింది? ఆ ఎదురు గేట్ ఉంది కదా, ఆ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి తలుపు కొట్టాడు. కత్తిరించి వచ్చి తలుపు తీశారు. అది గురు కృప అంటే. ఊరు తెలియదు, పేరు తెలియదు, ఫోన్ నెంబర్ లేదు. ఎలా పట్టుకున్నాడు ఆయన్ని? ఆ సుధాకర్ రెడ్డి గారి తమ్ముడు పేరు సతీష్. ఆ సతీష్ తమ్ముడు పేరు రంగా. ఆయన జీపు డ్రైవర్. ఎల్విఎస్ రంగారెడ్డి అని హైదరాబాద్ లో ఉన్నాడే, ఇప్పుడు కడప కూడా వస్తుంటాడే, ఆ రంగా వాళ్ళ పెద్దన్నయ్య. అది గురువుతో ఉండేటువంటి రిలేషన్స్ ఇలా పెట్టుకోవాలి. ఆ గురువు కృప, ఆ దైవ కృప మన మీద ఉండాలి. అవి ఉండాలంటే ఆ తత్వం తెలుసుకోవాలి. ఏదన్నా ఇంటికి వెళ్ళినప్పుడు, ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఆయన వడ్డించుకున్న ప్లేట్ నీకు ఇచ్చాడంటే మీకు భోజనం కనపడకూడదు అందులో. దాంతో ఏదో ఇచ్చారు మీకు, దాని మీద దృష్టి పెట్టాలి. అప్పుడే ఆ గురువు మనసు అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. ప్రతిరోజు గుడికి వెళ్ళండి. గుళ్ళకి వెళ్ళిన తర్వాత ఆత్మ ప్రదర్శనం అంటారు. తెలుసా ఏంటో? మీ చుట్టూ మీరు తిరగడం కాదు, కళ్ళు తిరిగి పడిపోతారు. ఆత్మ ప్రదర్శనం అంటే ఏంటంటే మీరు కళ్ళు రెండు మూసుకుని మీ లోపల మీ ఆత్మ గురించి పర్యవేక్షణ చేయడం ఆత్మ ప్రదర్శన అంటే. నేనెవరు? ఇదే రమణ మహర్షి చెప్పారు. ఖచ్చితంగా చెప్తున్నా, అడ్డదిడ్డాలకు పోకండి. అంతా అడ్డదిడ్డం అంటే ఏమొచ్చినా అడ్డదిడ్డంగా ఉంటాడు రా అంటాడు. అంటే ఏంటి? మన కళ్ళన్నీ అడ్డంగా ఉన్నాయి. వీటితో చూసిన దాన్ని నమ్మి మోసపోకండి. మనకు ఒక నిలువు అయి ఉంది, అందుకే ఏమంటాడు? నిలబడ్డాడు రా జీవితంలో అంటారు. సామెతలు ఊరికే పోవు. దాంతో చూడండి, ఆ వాస్తవాలన్నీ తెలుస్తాయి. అవి తెలియాలి అంటే కళ్ళు రెండు మూసుకుని చూడడం ప్రాక్టీస్ చేయండి. ఆ కళ్ళు రెండు మూసుకోండి. ఆ రమణ మహర్షి చెప్పినట్టు నేనెవరు ఆన్సర్ వస్తుంది. కాదు, నేనెవరు, అసలు నేనెవరు అని మీరు పదే పదే ప్రశ్నించుకోండి. ఈ పిరమిడ్ సాక్షిగా, గురువు గారు సాక్షిగా చెప్తున్నాను, 6 నెలల్లోగా మీరంటే ఎవరో మీకు తెలియకపోతే, మీకు ఆ దివ్య జ్ఞానం ఆత్మ సాక్షాత్కారం కలగకపోతే అడగండి. ఈ ప్రశ్న తప్ప మైండ్లో ఏముండకూడదు. తెలుస్తుంది. మరి అలా తెలుసుకున్నవాడే రమణ మహర్షి. ఎంతో మంది ఆయన దగ్గర ఉండే శిష్యులు ఉన్నారు. కనుక లాస్ట్ అండ్ బట్ ఆ 8 వాల్యూమ్స్ లో, ఆ 8వ వాల్యూమ్ లో ఆఖరిగా ఒక ఘట్టం గురించి చెప్తాడు స్వామి వివేకానంద. మాంసాహారం ఎందుకు తినకూడదో దాంట్లో నిర్వచనం ఉంటుంది. ఇది మాకు గుంతకల్లో క్లాస్ చేస్తున్నప్పుడు 2004లో ఒక సంగీత విద్వాంసుడు చెప్పాడు దీని గురించి. ఎందుకు అంటే, ఒక పులి చిన్న నక్కను కానీ జింకను కానీ వేటాడే సన్నివేశాలు నేషనల్ జియోగ్రఫీ కానీ మీరు టీవీలో కానీ చూస్తూ ఉంటారు. ఇది పరిగెడుతూ ఉంటుంది, ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని, అదేమో ఎలాగైనా తప్పించుకోవాలని అది చూస్తుంది. ఈ క్రూర జంతువులకి మాంసం తినేటువంటి అలవాటు ఉంది. దానికి ఆ నిర్మాణ వ్యవస్థ ఆ శరీరంలో భగవంతుడు పెట్టాడు. కుళ్ళిపోయిన పదార్థాలను కుక్క తిని అరిగించుకోవద్దు, మనం అరిగించుకోలేము. పావురాయి రాళ్ళని తింటుంది,